చూద్దామండి. సోమావతి అమావాస్య రోజున శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సోమవాన్ అంటే సోముడితో కూడినటువంటి వాడు అని అర్థం. సోమునికి ఆరోగ్యం ఇచ్చినవాడు. కాబట్టి ఆ రోజు ఏం చేయాలి? సూర్యోదయానికి ముందు లేవాలి, తలకి తప్పక స్నానం చేయాలి. మరీ అనారోగ్యం వస్తే తప్ప, లేకపోతే తలకి స్నానం చేయాలి. ఆడా మగ అనే తేడా లేకుండా ఎవరైనా సరే శివలింగాన్ని ఈరోజు అభిషేకించవచ్చు. అసలు ఎప్పుడైనా శివలింగ అభిషేకానికి ఆడవాళ్ళకు కూడా అర్హత ఉంది. ఆ విషయం చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. కానీ సాధ్యమైనంత వరకు 7:30 నుంచి 9 గంటల మధ్యలో ఇంట్లో కానీ ఆలయంలో కానీ శివాభిషేకం చేయడం చాలా మంచిది. రుద్రాభిషేకానికి సోమవారం నాడు 7:30 నుంచి 9 మధ్యలో రాహుకాలంలో అభిషేకం చేస్తే అధిక ఫలితం వస్తుంది. పంచామృతాలతో ముందు అభిషేకం చేసి, ఆ తర్వాత జలాలతో అభిషేకం చేసి, ఆపై బిల్వపత్రాలు, చామంతి పువ్వులు, ఈ పువ్వులతోటి పత్రాలతోటి శివుడిని పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యము లభిస్తుంది. ఆరోగ్యం ద్వారా సంపద వస్తుంది. మందార పుష్పాలని శివుడికి అభిషేకానంతరం సమర్పిస్తే మంచి పిల్లలు పుడతారు. లేదా ఇప్పటికే పిల్లలు పుట్టుంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, బుద్ధిమంతులు అవుతారు. పిల్లల కాపరం బాగా లేకపోతే అటువంటిప్పుడు తెల్ల గన్నేరు పువ్వులతో పూజ చేయమన్నారు. ఈరోజు సోమవతి అమావాస్య నాడు తెల్ల గన్నేరు పువ్వులతో, తెల్ల గన్నేరు పువ్వులు ఉంటాయి, ఆ తెల్ల గన్నేరుతో పూజ చేస్తే పిల్లల కాపురాలు కుదుట పడితే సుఖంగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ భార్యాభర్తల మధ్యలో తగాదా ఉంటే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఈరోజు పసుపచ్చని గన్నేరు పువ్వులతో కానీ, లేదా మద్ది చెట్టు పువ్వులతో కానీ, లేదా పారిజాత పుష్పాలతో కానీ, లేదా చాలా తెల్లగా ఉండే పువ్వులు ఏవైనా మల్లె పువ్వులు లాంటి పువ్వులతో కానీ ఈ అభిషేకానంతరం పూజ చేస్తే భార్యాభర్తల మధ్యలో అనుబంధం ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్యలో అనుబంధం కావలసిన వాళ్ళంతా తెల్ల పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది.